హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే అలా నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ స్క్రోల్ చేస్తుంటే నాకైతే ఒక క్వశ్చన్ కనిపించింది. అదే మనకంట మీద ప్రాంక్ చేయని ఒకరు పెట్టారు. ఈ ఐడియా ఏదో బాగుంది కదా, మనకంట మీద నిజంగానే ప్రాంక్ చేద్దామని ఆలోచిస్తుంటే నాకైతే నా బ్యాగ్ లో ఈ జిప్ ట్యాగ్స్ అయితే కనిపించాయి. ఈ జిప్ ట్యాగ్స్ తో ఏదో ఒకటి చేయాలనిపించి మనకంట బ్యాగ్ దగ్గరికి అయితే ఆ జిప్ ట్యాగ్స్ పట్టుకుని వెళ్ళా. అప్పుడే నాకైతే ఒక ఐడియా వచ్చింది. ఆ బ్యాగ్ ని ఆ బెంచ్ ని కలిపి జిప్ ట్యాగ్ తో ట్యాగ్ చేసేద్దామని అనుకున్నట్టే మనోడు బ్యాగ్ ని బెంచ్ ని కలిపి జిప్ ట్యాగ్ తో టై చేయడం స్టార్ట్ చేసా. ఈ లోపాడు అక్కడ వచ్చి చూసేస్తాడా అని భయంతో జాగ్రత్తగా టైట్ గా జిప్ ట్యాగ్ తో ట్యాగ్ చేసి ఆ బ్యాగ్ వస్తుందా లేదా అని చెక్ చేసుకున్నా. అలా చెక్ చేయడం అయిపోయాక బ్యాగ్ మొత్తం మళ్ళీ ఎలా ఉన్నదో అలా పొజిషన్ లో పెట్టి నేనైతే రిటర్న్ అయిపోయా బ్యాక్ సైడ్ కి. ఆ రోలో లేకుండా పక్క రోలోకి వెళ్ళి ఆ బ్యాగ్ ని అబ్జర్వ్ చేస్తున్నా, ఆడు వచ్చి ఎప్పుడు తీస్తాడా అని. ఈ లోపు మా వాడు ఆ జిప్ ట్యాగ్స్ ఎక్కడ కాస్తాయరా అని చెప్పేసి బ్యాగ్ ఉన్న క్లిప్పులు కూడా బెంచ్ కేసు కట్టేశాడు. కట్టేసి ఆడు కూడా ఒకసారి బ్యాగ్ చెక్ చేసుకున్నాడు వస్తుందా లేదా అని. అలా కాసేపు వెయిట్ చేసిన తర్వాత మణికంఠ అయితే వచ్చాడు, కానీ ఆ బ్యాగ్ అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. ఇలా చాలా సేపు అయితే వెయిట్ చేసాం, కానీ ఆడు బ్యాగ్ అయితే అసలు పట్టించుకోలేదు అనమాట. అందుకని మా ఆవిడకి వెళ్ళి కెలకరా నాకు అబ్జర్వేషన్ బుక్ కావాలి నీది అని అడుగుతుంటే ఆడి బ్యాగ్ కాకుండా పక్కోడు బ్యాగ్ లో తీసి అబ్జర్వేషన్ ఇస్తున్నాడు, కానీ ఆడి బ్యాగ్ అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. ఈ లోపు అయితే నేను వీడియో తీయడం ఆడు చూసేశాడు. ఆడు పక్కన ఉన్నోడికి మాత్రం తెలిసిపోయింది బ్యాగ్ అయితే ట్యాగ్ చేసామని. ఆడి రియాక్షన్ చూడండి ఒకసారి. చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు ఫాలో సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేస్తుంటా.